రేణుక గారితో ఉన్నటువంటి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడైనా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి? నేను చాలాసార్లు మాట్లాడాను. నాకంటే జూనియరు, చాలా మంచి యాక్టివ్ అమ్మాయి. చదువుకునే పీరియడ్లో నేను చాలాసార్లు మాట్లాడాను. ఈ విలేజ్ తోటి కూడా కొంత అనుబంధం ఉన్నది. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. నేను చెప్పలేదు. నేను మొన్ననే రిటైర్డ్, 20 ఏళ్ళ క్రింద నేను రిటైర్డ్. ఇప్పుడు మొన్న రిటైర్డ్ అయినా. ఎన్టీ రామారావు చనిపోగానే నేను ఇళ్ళకి వచ్చేసిన. అర్థమైందా? నాకు చాలా అనుబంధం ఉన్నది ఈ ఊరితోడు కూడా. నేను మామూలు సింపథైజర్ నేను. ఓకేనా? ఒక పక్కన ఇప్పటికే ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. సో మావోయిస్టులను మట్టు పెట్టడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నది. చాలామంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, గత ప్రభుత్వాలు కూడా చాలాసార్లు కూడా అది దీన్ని ఏమంటారు, గత ప్రభుత్వాలు చాలాసార్లు కూడా వాళ్ళందరినీ పిలిచి దీన్ని ఏమంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి అంతకుముందు చర్చలు జరిపితే బాగుంటుంది. ఈ చర్చలు జరిపితే కనుక ఇటువంటి ఎన్కౌంటర్స్ జరగవు. దానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా పాల్గొని, తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాల్గొని చర్చలు కనుక జరిపేది ఉంటే ఈ ఎన్కౌంటర్స్ జరగవు. కాబట్టి న్యాయబద్ధంగా చర్చలు జరగాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపాలనేది నా యొక్క సంస్కృత కళామండలి స్టేట్ అధ్యక్షునిగా, మరియు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్గా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే మాత్రం ఎన్కౌంటర్స్ ఆగిపోయేటట్టున్నాయి. లేకపోతే ఇంకా ఇలాంటి ఎందరో మహానుభావులు ఆయుష్లు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా చర్చలు జరపాలి. ఈ యొక్క ఎన్కౌంటర్స్ ఆపడానికి కారణం చర్చలు జరిపితే ఎన్కౌంటర్స్ ఆపవచ్చు. కాబట్టి చర్చలు జరిపించే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వంతో మన ఈ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాట్లాడాలనేది. ఈమె ఎన్కౌంటర్లో చనిపోయిందని అనుకుంటా ఉన్నారా? బూటకి ఎన్కౌంటర్ అనుకుంటా ఉన్నారా? కావాలని చెప్పేసి చంపిల్లు అనుకుంటారా? ఒక పక్కన ఆమె యొక్క ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో ఆమెను చంపిల్లు అనేటువంటిది ప్రచారం కొనసాగుతుంది. మీరు ఎట్లా చూస్తారు? నేను ఖాళీ పేపర్లు చూసే తెలుసుకున్నాను. ఈమె కొంతమంది ఏమంటున్నారంటే ఆరోగ్యం కారణంగా చనిపోయిందంటారు, కొంతమంది తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసిందంటారు. అది నేను పేపరు న్యూస్ని బట్టి నేను తెలుసుకున్నాను. నాకు పూర్తి వివరాలు తెలియవు. అది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్. అది ఆమె ఎప్పుడు గన్ను పట్టలే, ఎప్పుడో పెన్ను పట్టింది తప్ప ఎప్పుడు గన్ను పట్టలే. ఆమె ఎప్పుడు పెన్ను పట్టి రచనలు చేసింది తప్ప ఎప్పుడు గన్ను పట్టలేదు. కాకపోతే ఈ అక్కడ ఉన్న పేద ప్రజలకు ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఆమె పోరాటం చేసింది. ఎంతవరకు చేసింది కానీ చాలా చురుకైన మనిషి, చాలా చురుకైన మనిషి ఉండే. బాగా వాళ్ళ ప్రసాద్ కానీ వాళ్ళ కుటుంబం అంతా బాగా చురుకైన వ్యక్తులు ఉండ్రి. మొదటి నుంచి వాళ్ళ వంశం, వాళ్ళ కుటుంబం మొత్తం ఈ పార్టీకే కేటాయించి పంపుతుంది. అంతా కూడా బూటకే ఎన్కౌంటర్ అంటారు. 100% ఈ ఖచ్చితంగా బూటకే ఎన్కౌంటర్. అది తీసుకుపోయి కాల్చిన సభ్యులు ఎప్పుడు గన్ను పట్టలేదు, పెన్ను పట్టింది. కవితలు రాసేది కానీ పెన్ను పట్టింది కానీ గన్ను పట్టలేదు. ఇప్పుడు ఆమె నాకు తెలిసినట్టుకైతే మాది ఈ ఊరే. ఆమె కూడా మా మేడం, మా మిసెస్ క్లాస్మేటు, ప్రసాద్ నా క్లాస్మేటు, అంతా మాది ఊరే. అట్లా ఎప్పుడైనా మళ్ళీ ఆమె ఉద్యమ బాట పట్టిన తర్వాత ఎప్పుడైనా ఈ కడవెండి గ్రామానికి వచ్చినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? నాకు తెలిసి ఎప్పుడు రాలే. ఒకసారి వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అప్పుడు వచ్చినట్టు గుర్తు. రిటైర్మెంట్ వాళ్ళ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా, అప్పుడు మోత్కూరులో రిటైర్మెంట్ అయ్యిండు. మోత్కూరులో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి అక్కడికి వచ్చిండు తప్ప ఇంకెప్పుడు రాలేక. ఎప్పుడు రావో 30 years బ్యాక్ చూసాం అంతే. నేను ఇక అప్పటి నుంచి ఇప్పుడు చూడలేదు. అట్లా అది భావజాలాలు ఎలా ఉండేది ఆమె మీరు ఇంతకుముందు అంటున్న పెన్నుతోటి అని కొన్ని పత్రికలు కూడా నడిపినట్టుగా. సో ఆమె ఏ విధంగా ఆమె రాసేది ఏ విధంగా ఉండేది? ఆమె ఒక మోటివేషన్గా రాసినటువంటి ఏమైనా ఉన్నాయి? అంటే ఆ రైటింగ్స్ అనేది రెవల్యూషనరీ టైప్ ఉంది. రెవల్యూషనరీ టైప్లో రాసేది ఎక్కువ. అట్లా రెవల్యూషనరీ, దానివల్ల దానికి ఉండే ప్రజాపాలకులు దానికి సంబంధించి మొత్తం అట్లా రాసేది అంటారు. అట్లా ఆమె తిరుపతిలో లా చేసి అక్కడ ప్రాక్టీస్ చేసింది కొద్ది రోజులు అల్పిడి పీరియడ్లో. అట్లా రైట్.
జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ని సో ఏ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు? ఒక పక్కన ఏమో ఇదంతా కూడా ఎదురుకాల్పులో చనిపోయింది అనేది, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం యొక్క కాల్పులు అంటే సాయుధ దళాలు ఎదురెదురుగా పడితే ఎదురుకాల్పులు అవుతాయి. ఇది పట్టుకొని నిరాయుధంగా పట్టుకొని కాల్చంతే ఎదురుకాల్పులు కాదు, ఇది ప్రభుత్వ హత్యలు అవుతాయి. పౌరకుల సంఘం 50 ఏళ్లుగా ఇట్లా హత్యలు చేయడానికి, ఒక్క నిమిషం, హత్యలు చేయడానికి లేదని చెప్పి మాట్లాడుతుంది. కానీ ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగుతూ ఇప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతోటి జనవరి 1, 2024 నుంచి ఈ మిడ్కో వరకు 470 మందిని హత్య చేశారు. ఈ హత్యల్లో అన్నిటికన్నీ పూటకమే. అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిస్తే 10 నుంచి 15 బలగాలు 2 వరుసలలో చుట్టుముట్టి కాల్చి చంపారు. నీతి అనారోగ్యంతో ఉన్నప్పుడు చంపిందే, చలపతిని ఆయన కాళ్ళు లేవు నడవలేరు ఆయనను చుట్టుముట్టి చంపిందే, మోహన్ రావుకు అయితే అసలు నడవలేకపోతున్నాడు అతన్ని చంపిందే. అట్లా అందరినీ కూడా లాస్ట్కు మిడికో కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. ఈ చిత్రహింసలు పెట్టి చంపేది ఎన్కౌంటర్లు ఎట్లయితే, ఎన్కౌంటర్లు అంటే ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ 7.5 కాలంగా 15 నెలల కాలంలో 490 మందిని చంపేసింది. ఒక్క ఎన్కౌంటర్లో కూడా ఎవరు కూడా గాయాలతో దొరకలేదు. అంటే ప్రభుత్వం ఇంత కాన్షియస్గా ఎవరైనా సరే చంపేయాలనే ఉద్దేశమే తప్ప ఎవరిని కూడా ప్రాణంతో పట్టుకుని ఆలోచించలేదు. ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రభుత్వానికి ప్రజలను చెప్పే అధికారం కానీ ఉద్యమకారులను చెప్పే అధికారం కానీ ఎవడు ఇచ్చిండు? ఇది కదా ప్రశ్న. కాబట్టి ప్రజాస్వామ్యంగా పరిపాలన జరిపిన ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని వాళ్ళని హత్య చేస్తాను నిర్మూలిస్తున్నాం అనే అధికారం అమిత్ షా కానీ మోడీకి కానీ లేదు కాకలేదు. ఇదంతా కూడా మనల్ని భయపెట్టి అట్లా పాలన చేయాలనుకుంటుంది మోడీ షా ప్రభుత్వం. ఇది సరి అయింది కాదు. ప్రజల మౌలిక సమస్యలు ఉన్నంతకాలం పోరాటాలు చేస్తారు. పోరాటాలు నిరాయుధంగా ఉండొచ్చు, సాయుధంగా ఉండొచ్చు, మావోయిస్టు పాటు సాయుధంగా కూడా చేయొచ్చు. అట్లా చేస్తే నేను నిర్మూలిస్తానను చంపేస్తానను సరికాదని చెప్పి పౌరకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. మీరు మాట్లాడు సరే, ఏంటి ఈ యొక్క వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, ఈ వరుస ఎన్కౌంటర్ల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇవాళ ప్రభుత్వమే నిర్లజ్జగా నిర్మోహమాటంగా ఒక డేటును ఫిక్స్ చేసి 2026లో నిర్మూలిస్తామనేటువంటి మాటను మాట్లాడుతున్నారు. ఈ నిర్మూలన అనేటువంటిది వాళ్ళని తుదముట్టిస్తామనేటువంటిది మాటలు ప్రభుత్వం నుంచే వస్తున్నాయి కనుక ఇవాళ హెచ్చరిల్లిపోతున్నది. అసలు దీన్ని ప్రజాస్వామ్యం అనటానికే వీలు లేదు. ఇలాంటి పదం వల్ల అసలు ప్రజాస్వామ్యం అనేటువంటి విలువ కూడా లేకుండా అయిపోయింది దేశంలో. కనుక అమాయకులైనటువంటి గిరిజనులను 10లు 20లు 30లుగా చూపిస్తూ చంపేస్తూ ఉన్నారు. వారిని నక్సలైట్గా ముద్ర వేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ఒక ప్రశ్నించేవాడిని, ఒక మూగజీవుల పట్ల ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేస్తామనేటువంటి ఒక దురభిప్రాయంతో ఈనాడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ చనిపోయినటువంటి రేణుకక్క కూడా అలాంటి ఆ వీరవనితనే. ఈమె ఎన్నో సంవత్సరాల నుంచి అలా అజ్ఞాతంలో ఉండి మరి ఎవరికేం ద్రోహం చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సహాయకారిగా ఉన్నటువంటి ఆమెను పట్టుకొని కాల్చి చంపి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినారు. ఇది నిజంగా ఈ ప్రజాప్రభుత్వానికి నల్లని మచ్చ. అసలు ప్రజాస్వామ్యం అనేటానికి కూడా వీల్లేదంటే ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కన నక్సలైట్లు కానీ మరో పక్కన ప్రభుత్వం కానీ సో ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకో? ఏం చేస్తారంటే ప్రజా సంఘాలతో కానీ మావోయిస్టుల ప్రతినిధులతో కానీ శాంతి చర్చలు జరిపి అసలు ముఖ్యమైన కారణం ఏంటిది? సామాజిక ఆర్థిక కారణాలా లేక శాంతి భద్రతలా? కేవలం ప్రభుత్వాలు శాంతి భద్రతలనే చూపెడుతున్నాయి. అది కాదు, ఇది సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి సమస్య. ఈ అంశాలను అంటే పొయ్యి మీద యొక్క పొంగును అదివి పెట్టలేరు. పొయ్యి కింద ఉన్నటువంటి ఆ నిప్పును తొలగించే ప్రయత్నం చేయాలి. అంటే మరి ఈనాడు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఆలోచించి దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం.